అధిక రాబడి అవకాశాల కోసం చూస్తున్న పెట్టుబడిదారులు ప్రభుత్వ మద్దతు ఉన్న స్టాక్స్ ను ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కేవలం ఒక నెలలోనే 49% వరకు రాబడిని అందించిందని వివరిస్తున్నారు. ఆ కంపెనీ మార్చి త్రైమాసికంలో బలమైన పనితీరులో మెరుగైన రాబడిని అందించింది. ముఖ్యంగా దాని శుద్ధి విషయంలో ఇది లాభాలను, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని గణనీయంగా పెంచింది. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ను 34 మంది విశ్లేషకులు కవర్ చేస్తున్నారు. వారిలో 22 మంది దీనిని కొనుగోలు రేటింగ్ ఇచ్చారు. ఏప్రిల్లో ముడి చమురు ధరలు బ్యారెల్ కు $10 తగ్గితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఇండియన్ ఆయిల్ ఇన్వెంటరీ నష్టానికి దారితీయవచ్చని ఓ ప్రముఖ పరిశోధనా సంస్థ తన నివేదికలో పేర్కొంది. రిఫైనింగ్ మార్జిన్ లో కొంత బలహీనత ఉన్నప్పటికీ ఈ కంపెనీ మార్కెటింగ్ మార్జిన్ లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. మార్చి త్రైమాసిక ఫలితాల తర్వాత నిర్వహణ లాభం అంచనాలు వరుసగా 15% నుంచి 17% వరకు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ కూడా ఈ స్టాక్ ను కొనుగోలు రేటింగ్ ఇచ్చి దాని ప్రస్తుత ధర కంటే దాదాపు 49% ఎక్కువ ధరను $205 గా నిర్ణయించింది. ఇండియన్ ఆయిల్ స్టాక్ ను వ్యూహాత్మక ఆటగా మోర్గాన్ స్టాన్లీ కంపెనీ అభివర్ణించింది. ఈ స్టాక్ రాబోయే 30 రోజుల్లో గణనీయమైన లాభాలను అందిస్తుందని పేర్కొంటుంది. వంట గ్యాస్ పై నష్టాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత స్థిరమైన ఇంధన ధరలను సంస్థ అంచనా వేస్తుంది. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్టాక్ NSE లో 142.50 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే దాదాపు ఇది 3.37% పెరిగింది. గత నెలలో స్టాక్ ధర దాదాపు 9% పెరిగింది. 2025లో ఇప్పటి వరకు ఇండియన్ ఆయిల్ స్టాక్ 4% బలపడింది. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఇది 17% తగ్గింది.